హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కృష్మియా క్రియేషన్స్. ఈరోజు వీడియోలో ఈ బ్యూటిఫుల్ బ్లౌజ్, ప్లీటెడ్ హ్యాండ్స్ బ్లౌజ్ ఎలా చేయాలో చూద్దాం. సో ఈ బ్లౌజ్కి నేను ఆల్రెడీ మగ్గం వర్క్ చేయించాను. సో దీని కటింగ్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్లీ లెంత్, ఇది ఆల్రెడీ వర్క్ చేయించాను కాబట్టి నేను లెంత్ మెజర్ చేసి వర్క్ చేయించాను. సో ఒక్కసారి లైనింగ్ మెటీరియల్ ఎంత లెంత్ తీసుకోవాలో మెజర్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇలా లైనింగ్ని డబుల్ ఫోల్డ్ చేసి, ఒక ఫోల్డ్ చేసి మళ్ళీ దాన్ని డబుల్ ఫోల్డ్ చేశాను. 4 లేయర్స్ ఉండాలి మనకి. సో లెంత్ మార్క్ చేసుకున్నాను. ఆల్రెడీ మెజర్ చేసుకున్న లెంత్ నేను మార్క్ చేస్తున్నాను. కింద కొంచెం ఇలా స్లాంటింగ్గా కర్వ్ డ్రా చేస్తున్నాను. నెక్స్ట్ షోల్డర్ మార్కింగ్. షోల్డర్ కోసం మళ్ళీ అగైన్ ఇక్కడ నేను మెజర్ చేస్తున్నాను. ఆల్రెడీ వర్క్ చేయించిన మెటీరియల్ కాబట్టి ఎంత విడ్త్ ఉంది అని నేను ఒక్కసారి మెజర్ చేసి మార్క్ చేస్తాను. ఎంతైతే విడ్త్ ఉందో దానిలో హాఫ్ మార్క్ చేయాలి. షోల్డర్ అండ్ నెక్ రెండు ఒకసారి మెజర్ చేసుకుంటున్నాను. సో మెజర్ చేసుకున్న దాంట్లో హాఫ్ మెజర్మెంట్ మార్క్ చేయాలి. సో 12 ఉన్నింది. సో 6 మార్క్ చేశాను. షోల్డర్ 6. నెక్స్ట్ ఆర్మ్ హోల్ డెప్త్ కూడా అంతే మార్క్ చేస్తున్నాను, 6 ఇంచెస్. దాని తర్వాత ఆ లైన్ని ఎక్స్టెండ్ చేస్తున్నాను. ఇప్పుడు నెక్ విడ్త్ మెజర్ చేసుకున్నది 6 ఉన్నింది. సో దాంట్లో హాఫ్ 3 మార్కింగ్ చేశాను. హాఫ్ ఇంచ్ ఇక్కడ షోల్డర్ స్లాంటింగ్ లైన్ డ్రా చేశాను కాబట్టి హాఫ్ ఇంచ్ ఇక్కడ యాడ్ చేశాను. ఫస్ట్ యాక్చువల్లీ మనం యాడ్ చేసుకుని ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి, కానీ నేను ఇప్పుడు మార్క్ చేశాను. నెక్స్ట్ చెస్ట్ ఎంత మెజర్మెంట్ ఉందో దాంట్లో 1/4 అంటే 4th పార్ట్ మనం మార్క్ చేయాలి. ఇప్పుడు ఆర్మ్ హోల్ మార్కింగ్ ఇలా ఇన్సైడ్కి ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసి ఆ లైన్ ఎక్స్టెండ్ చేయాలి. ఇది ఇన్సైడ్ ఆర్మ్ హోల్. ఇప్పుడు అవుట్ సైడ్ ఆర్మ్ హోల్ కర్వ్ డ్రా చేస్తున్నాను. నెక్స్ట్ ఇన్సైడ్ ఆర్మ్ హోల్. సో మార్కింగ్ అయిపోయింది కదా, దీన్ని ఇప్పుడు కట్ చేద్దాం. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్. హ్యాండ్స్ కోసం టోటల్ లెంత్లో 4 ఇంచెస్ మైనస్ చేయాలి, ఎందుకంటే 4 ఇంచెస్ మనకి ప్లీట్స్ పార్ట్ ఉంటుంది. సో మిగతా పార్ట్ నేను మార్క్ చేస్తున్నాను. 4 లేయర్స్ ఆఫ్ లైనింగ్ ఉంది. ఇప్పుడు డబుల్ ఫోల్డ్
ఒక ఫోల్డ్ చేసి దాన్ని మళ్ళీ డబుల్ ఫోల్డ్ చేశాను. హ్యాండ్ విడ్త్ మార్కింగ్ చేశాను ఇప్పుడు కింద. ఇది ఆర్మ్ హోల్ ఎంత ఉందో అంత మార్కింగ్ చేయాలి. మార్కింగ్ చేసి ఇలా కర్వ్ డ్రా చేయాలి. సేమ్ మనకి ఆర్మ్ హోల్ ఎలా అయితే బ్లౌజ్కి కట్ చేసామో హ్యాండ్స్కి కూడా ఫ్రంట్ ఆర్మ్ హోల్ అండ్ బ్యాక్ ఆర్మ్ హోల్ ఇలా ఉంటాయి డిఫరెంట్గా. ఫ్రంట్ ఆర్మ్ హోల్ కొంచెం హ్యాండ్స్కి ఇలా ఎస్ షేప్లో మనం కట్ చేయాల్సి వస్తుంది లోపలికి. ఫస్ట్ బ్యాక్ సైడ్ హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత ఇలా 2 లేయర్స్ మాత్రమే ఓపెన్ చేసి ఆ కర్వ్ కటింగ్ చేయాలి. ఇలా 2 లేయర్స్ మాత్రమే కట్ చేయాలి. ఇది మన ఫ్రంట్ సైడ్ హ్యాండ్స్. ఇప్పుడు కట్ చేసుకున్న లైనింగ్ పార్ట్ అంతా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి కట్ చేద్దాం. సో స్టిచ్ చేయడానికి ఫస్ట్ లైనింగ్ పార్ట్ షోల్డర్స్ జాయినింగ్ చేస్తున్నాను. రైట్ సైడ్స్ రెండు ఒక దగ్గర ప్లేస్ చేసి, అంటే రైట్ సైడ్స్ రెండు లోపలికి పెట్టి షోల్డర్ జాయినింగ్ చేస్తున్నాను. అంటే లైనింగ్ పార్ట్ లైనింగ్కి, మెయిన్ ఫ్యాబ్రిక్ అంతా సపరేట్గా షోల్డర్స్ జాయినింగ్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే లైనింగ్ షోల్డర్ జాయిన్ చేస్తున్నాను ఇక్కడ. ఇలా సేమ్ వే లైనింగ్ ఎలా అయితే జాయిన్ చేసామో షోల్డర్స్, మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా రైట్ సైడ్స్ రెండు ఇలా లోపలికి ఉండేలాగా పెట్టి షోల్డర్ జాయిన్ చేయాలి. అంటే రాంగ్ సైడ్స్ మనకి పైకి ఉండాలి, రాంగ్ సైడ్ పైకి అండ్ కింద ఉంటాయి. నెక్స్ట్ ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ ఓపెన్ చేసి దాని మీద మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ ప్లేస్ చేయాలి. ఇప్పుడు కూడా రైట్ సైడ్స్ రెండు ఒక దగ్గరకు ఉండాలి లోపలికి. ఇలా ప్లేస్ చేసిన తర్వాత నేను నెక్ కింద, బ్యాక్ సైడ్ కింద అండ్ ఫ్రంట్ సైడ్ కింద మాత్రమే స్టిచ్చింగ్ చేసి దాన్ని రివర్స్ తీస్తాను. సో నెక్కి ఏం పేపర్ స్ట్రిప్ అండ్ క్యాన్వాస్ ఏం యూజ్ చేయట్లేదు కాబట్టి ఈ మెథడ్లో నేను చేస్తున్నాను.
హ్యాండ్స్ మాత్రం వదిలేస్తాను, ఎందుకంటే హ్యాండ్స్ మనం ఎక్స్ట్రా అటాచ్ చేయాలి కాబట్టి. స్లీవ్లెస్ బ్లౌజ్ అయితే ఇప్పుడే మనం హ్యాండ్స్ కూడా స్టిచ్ చేసేస్తాము. సో ఫస్ట్లీ బ్యాక్ సైడ్ కింద స్టిచ్ చేస్తున్నాను. ఇప్పుడు నెక్. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ కింద స్టిచ్ చేస్తున్నాను, జాయిన్ చేస్తున్నాను. నెక్ పార్ట్కి చిన్న చిన్న కట్స్ పెడుతున్నాను. ఇలా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసేసి చిన్న చిన్న కట్స్ పెట్టాలి. సో మనకి రివర్స్ తిప్పినప్పుడు పర్ఫెక్ట్ నెక్ షేప్ వస్తుంది. సో ఇప్పుడు రైట్ సైడ్కి ఇలా ఓపెన్ చేస్తున్నాము. ఇలా రైట్ సైడ్కి మొత్తం బ్లౌజ్ ఓపెన్ చేశాక రివర్స్ తీసాక టాప్ స్టిచ్ చేయాలి. కింద బ్యాక్ సైడ్ కింద నెక్ అండ్ ఫ్రంట్ సైడ్ కింద కంప్లీట్గా ఒక స్టిచ్ వేసేస్తున్నాను, టాప్ స్టిచ్.
టాప్ స్టిచ్ వేయడం అయిపోయింది కదా, ఇప్పుడు ఒక అవుట్లైన్ వేయాలి. ఆర్మ్ హోల్ సైడ్స్ అండ్ హుక్స్ పార్ట్ అటాచ్ చేస్తాం కదా, అక్కడంతా కంప్లీట్గా అంతా అవుట్లైన్ వేసి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసేయాలి. హ్యాండ్స్ స్టిచ్చింగ్ కోసం హ్యాండ్స్ కటింగ్ చూసాము. అండ్ ఈ రెడ్ కలర్ ఫ్యాబ్రిక్ కూడా నేను కట్ చేసి పెట్టుకున్నాను. ఫోల్డ్ చేసిన తర్వాత 4 ఇంచెస్ లెంత్ ఉంది ఆ రెడ్ కలర్ ఫ్యాబ్రిక్. సో 8 ఇంచెస్ విడ్త్లో నేను కట్ చేసుకున్నాను ఈ రెడ్ కలర్ ఫ్యాబ్రిక్. లెంత్ నేను అప్రాక్సిమేట్గా తీసుకున్నాను, ఎంత కావాల్సి వస్తుందో అంత ప్లీట్స్కి. సో ఇలా 8 ఇంచెస్ విడ్త్ ఉన్న ఫ్యాబ్రిక్ తీసుకున్నాను కదా, దాన్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసి ఫస్ట్ ఒక స్టిచ్ వేసేయాలి. నెక్స్ట్ ఇలా స్టిచ్ చేసిన ఫ్యాబ్రిక్ని 1 ఇంచ్ ప్లీట్స్ ఇలా పెట్టుకుంటూ వెళ్ళాలి. 1 ఇంచ్ ప్లీట్స్ పెడుతున్నాను నేను ఇక్కడ.
సో ప్లీట్స్ రెడీ అయిపోయాయి. హ్యాండ్స్ రైట్ సైడ్కి ఇలా ప్లేస్ చేసి మన ప్లీట్స్ని ఇలా పెట్టాలి లోపలికి. దాని మీద లైనింగ్ పార్ట్ మళ్ళీ పెట్టాలి. ఇలా పెడుతున్నప్పుడు జాగ్రత్తగా ఫ్రంట్ సైడ్ టు ఫ్రంట్ సైడ్ లైనింగ్, బ్యాక్ సైడ్ టు బ్యాక్ సైడ్ లైనింగ్ పెట్టి ఒక స్టిచ్ వేయాలి ఇక్కడ. దీన్ని ఇలా ఓపెన్ చేసి ప్లీట్స్ పార్ట్ని కూడా ఇలా బయటికి తీసి, ప్లీట్స్ పార్ట్ మాత్రమే ఇలా బయటికి తీసేసి లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు ఇలా ఓపెన్ ఒక సైడ్కి పెట్టి ఇక్కడ ఒక టాప్ స్టిచ్ వేయాలి. సో ఏంటంటే ఇలా చేయడం వల్ల మనకి ప్లీట్స్ రా ఎడ్జెస్ అన్నీ లోపల సైడ్కి ఉంటాయి, మనకి బయటికి ఏమీ కనిపించవు, లోపల సైడ్ కూడా ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఇలా చేసిన తర్వాత హ్యాండ్ అవుట్లైన్ వేస్తే హ్యాండ్స్ రెడీ అయిపోయినట్లే. నెక్స్ట్ ఇప్పుడు బ్లౌజ్కి హ్యాండ్స్ అటాచ్ చేసేస్తున్నాను. ఫ్రంట్ సైడ్ టు ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్ టు బ్యాక్ సైడ్ హ్యాండ్స్ పెట్టుకొని జాయిన్ చేయాలి. ఇదొక్కటి మర్చిపోకండి. ఇప్పుడు లాస్ట్లో మనం ఇంకా హుక్స్ పట్టి అండ్ కాజా పట్టి ఫినిష్ చేసేస్తే బ్లౌజ్ అయిపోయినట్లే. సైడ్స్ జాయినింగ్ ఒక్కటి మిగులుతుంది. సో ఇది కాజా పట్టి కోసం 2 ఇంచెస్ విడ్త్ ఫ్యాబ్రిక్ తీసుకుని లైనింగ్ ప్లస్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు తీసుకుని ఒక అవుట్లైన్ వేస్తున్నాను. లెంత్ కంటే కొంచెం ఎక్కువ తీసుకోవాలి, 1 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి. ఇలా ఒక సైడ్కి ఫోల్డ్ చేసి మిగతాదంతా అవుట్లైన్ వేస్తున్నాను. హుక్స్ పెట్టి కోసం 1 ఇంచ్ విడ్త్ ఉన్న ఫ్యాబ్రిక్ని తీసుకుని ఒక సైడ్ మాత్రం ఇలా లైనింగ్ మాత్రమే తీసుకున్నాను. హుక్స్ పెట్టి కోసం ఒక సైడ్ ఇలా ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేస్తున్నాను. ఇప్పుడు బ్యాక్ సైడ్ పార్ట్ని ఇలా తీసుకుని ఒక సైడ్ హుక్స్ పట్టి, ఇది కాజా పట్టి ఇలా పెట్టి కింద 1/2 ఇంచ్ పైన 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఇలా ఉండేలాగా పెట్టి ఒక స్టిచ్ వేయాలి. తర్వాత దీన్ని ఇలా బయటికి ఓపెన్ చేసి స్టిచ్ చేసిన క్లాత్ని హాఫ్ ఇలా ఫోల్డ్ చేయాలి. లోపలికి హాఫ్ ఫోల్డ్ చేసి జస్ట్ కింద పైన మాత్రమే ఒక స్టిచ్ ఇలా వేయాలి, ఇక్కడ అండ్ ఇక్కడ. అంటే మనం ఆల్రెడీ నెక్ అండ్ కింద పార్ట్ ఫినిషింగ్ ఇచ్చేసాం కాబట్టి ఈ మెథడ్ ఫాలో అవుతున్నాము. నెక్స్ట్ పైన కూడా అదే మెథడ్లో ఒక స్టిచ్ వేయాలి. ఇప్పుడు దీన్ని ఇలా బయటికి ఓపెన్ చేయాలి, ఎడ్జెస్ని ఇలా ఓపెన్ చేయాలి బయటికి.
ఇలా బయటికి ఓపెన్ చేసి ఈ ఎడ్జెస్ ఏవైతే వెనక సైడ్ అదంతా క్లాత్ ఉందో అదంతా లోపలికి ఇలా పెట్టి ఒక స్టిచ్ వేయాలి. సో స్టిచ్ వేస్తున్నప్పుడు మనము వెనక సైడ్ క్లాత్ రా ఎడ్జెస్ ఉన్నాయి కదా, అవన్నీ లోపల సైడ్కి వెళ్తున్నాయో లేదో చూసుకుంటూ వేయాలి స్టిచ్. హుక్స్ పట్టీ కోసం ఇంకొక సైడ్ బ్యాక్ సైడ్ ఉంది కదా, దానికి ఈ రెడీ చేసుకున్న 1 ఇంచ్ విడ్త్ ఉన్న ఫ్యాబ్రిక్ని ఇలా పెట్టుకుని సేమ్ పైన కింద కొంచెం లీవ్ చేసి ఇలా ఒక స్టిచ్ వేయాలి. ఈ ఫ్యాబ్రిక్ ఏంటంటే మనం కంప్లీట్లీ వెనక్క సైడ్కి తిప్పేస్తాము. ఇలా ఓపెన్ చేసి ఒక టాప్ స్టిచ్ వేయాలి. సో మనకి వెనక్కి తిప్పడానికి ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు పైనది ఇలా ఎక్స్ట్రా ఏదైతే ఉందో అది ఇలా ఫోల్డ్ చేసి ఒక్కసారి లెంత్ చెక్ చేసుకుంటున్నాను, 2 కరెక్ట్గా ఉన్నాయా లేదా అని. కరెక్ట్గా వచ్చింది. సో ఇప్పుడు పైన ఇలా ఫోల్డ్ చేసి ఇటు సైడ్కి తిప్పితే మీకు ఈజీగా ఉంటుంది. రివర్స్ సైడ్కి పైన ఇలా ఫోల్డ్ చేసి కంప్లీట్లీ లోపల సైడ్కి తిప్పి ఒక స్టిచ్ వేయాలి. సో సైడ్స్ జాయిన్ చేస్తే బ్లౌజ్ రెడీ అయిపోయినట్లే. రెడీ అయిన తర్వాత ఇలా ఉంటుంది. సో ఐ హోప్ ఈ బ్లౌజ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. కీప్ సపోర్టింగ్ మీ.